సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 46 క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద ఫండమెంటల్ ఫిజికల్ ప్రిన్సిపల్స్ అండర్లయింగ్ ద లేజర్ థెరపీ. లేజర్ థెరపీ ఫాలో అయ్యే ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఏంటి? లేజర్ థెరపీ ఈజ్ బేస్డ్ ఆన్ ప్రొడక్షన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ హైలీ కాన్సన్ట్రేటెడ్ బీమ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. అంటే ఒక స్ట్రేట్ లైట్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ని ఒకే పాయింట్ మీద ఫుల్గా ఫోకస్ చేయడం, ఇది దీని ప్రిన్సిపల్. ఓకే, లేజర్ ఫుల్ ఫామ్ తెలుసు. ఫిజికల్ ప్రిన్సిపల్స్ ఇంక్లూడ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే నీకు తెలుసు, లైక్ హైయర్ ఎనర్జీకి వెళ్ళిన ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఆ ఎనర్జీని స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటారు. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ బీమ్, లేజర్ వేవ్ లెంత్ అండ్ టిష్యూ పెనిట్రేషన్, క్లాసిఫికేషన్ బై పవర్, లా ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ అబ్జార్ప్షన్. కొన్ని పాయింట్స్ సిమిలర్ టు ప్రీవియస్ ఆన్సర్ ఉంటాయి. సో వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఇది. దిస్ ఇస్ బేసిక్ ప్రిన్సిపల్ బిహైండ్ లేజర్ థెరపీ. లేజర్ వర్క్ అయ్యేది దీని మీదే. సో వెన్ ఎనర్జీ ఈజ్ యాడెడ్ టు ద సర్టన్ ఎలిమెంట్స్ వచ్చేసి హీలియం అండ్ నియాన్. చెప్పా కదా, హీలియం అండ్ నియాన్ లేజర్ ఉంటుందని. రెడ్ కలర్ లైట్ వస్తుంది, హీలియం అండ్ నియాన్ లేజర్. సో దీనికి ఎప్పుడైతే మనము ఎనర్జీ ఇస్తామో హీలియం నియాన్కి, ఆటమ్ ఎక్సైట్ అవుతుంది. ఆటమ్ ఎక్సైట్ అయ్యి ఎలక్ట్రాన్స్ కింది నుంచి పై వరకు వెళ్తాయి. ఎలక్ట్రాన్స్ కింది నుంచి పైకి వెళ్ళి పైనుంచి మళ్ళీ కిందికి వస్తాయి. అన్స్టేబుల్ అయిపోయి కిందని మళ్ళీ పైనుంచి కిందికి వస్తాయి. ఈ కిందికి వచ్చే ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఆ ఎనర్జీయే లేజర్ లైట్ ఎనర్జీ. ఫోటాన్స్ ఆర్ రిలీజ్డ్. యాజ్ ఎక్సైటెడ్ ఆటమ్స్ రిటర్న్ టు ద నార్మల్ స్టేట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఈజ్ ఎమిటెడ్. ఓకే, ఎనర్జీ ఎమిట్ అవుతుంది బయటికి. ఆ ఎమిట్ అయిన ఎనర్జీ ఈజ్ కాల్డ్ ఫోటాన్స్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఇప్పుడు వచ్చేసి యాంప్లిఫికేషన్ అంటే ఏంటంటే, ఏదైతే ఎనర్జీ వస్తుందో, ఎలక్ట్రాన్ కిందికి వచ్చినప్పుడు ఏదైతే ఎనర్జీ బయటికి వస్తుందో ఆ ఎనర్జీని పెంచడం, అంటే ఆ ఎనర్జీని మల్టిప్లై చేయడం, లైక్ పెంచడం. ఎమిటెడ్ ఆటమ్స్ స్టిమ్యులేట్ అదర్ ఎక్సైటెడ్ ఆటమ్స్ అండ్ రిలీజ్ ఫోటాన్స్ హ్యావింగ్ సేమ్ వేవ్ లెంత్ అండ్ సేమ్ డైరెక్షన్. అంటే ఇప్పుడు ఒక ఆటమ్ ఉంది, ఈ ఆటంలో నుంచి ఎనర్జీ బయటికి రిలీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది. ఇప్పుడు ఇందులో నుంచి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఏం చేస్తుంది అంటే పక్కనున్న ఆటమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఈ ఎనర్జీ వల్ల పక్కనున్న ఎలక్ట్రాన్స్ పైకి కిందికి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఇది మళ్ళీ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ పక్కనున్న ఆటమ్స్ ఇంకా డిస్టర్బ్ అవుతాయి. అట్లా ఒక చైన్ ఆఫ్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. అట్లా కంటిన్యూస్గా ఆటమ్స్ డిస్టర్బ్ అవ్వడం, ఎనర్జీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఫోటాన్స్ విచ్ స్టిమ్యులేట్స్ అంటే రిలీజ్ అయిన ఎనర్జీ మళ్ళీ ఇంకో ఆటమ్ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ ఆటం మళ్ళీ ఇంకో ఆటమ్ని డిస్టర్బ్ చేస్తుంది. అట్లా ఎనర్జీ ఫుల్ రిలీజ్ అవుతూ ఉంటుంది. ఐడెంటికల్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ వాట్ లేజర్ బీమ్ ఇస్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లేజర్ బీమ్. లేజర్ లైట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డినరీ లైట్స్ బికాస్ ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ ప్రాపర్టీస్. లేజర్ లైట్ కొన్ని స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే, సింగిల్ వేవ్ లెంత్, అంటే ఒకటే కలర్ ఉంటుంది. అయితే రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీన్. రెడ్ గ్రీన్ కలిపి డిస్కో లైట్ లాగా ఉండదు అది. ఓకే, దట్ ఈస్ వాట్ ఇంపార్టెన్స్. డిటర్మైన్ కలర్, డిటర్మైన్ ఇంటరాక్షన్ విత్ టిష్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోవరెన్స్ అండ్ లా ఆఫ్ డైవర్జెన్స్ అంటే ద ఫోటాన్ ట్రావెల్స్ ఇన్ ఎ ఆర్గనైజ్డ్ మేనర్, ద బీమ్ స్ప్రెడ్స్ ఇన్ వెరీ లిటిల్ ఏరియా. అంటే ఒక లేజర్ లైట్ ఆన్ చేసామనుకో, ఒక్క పర్టికులర్ ఏరియాలో మాత్రమే పాయింట్ అవుతుంది. ఏదైతే లైట్ ఉందో ఆ లైట్ ఈ పాత్రలోనే ట్రావెల్ అవ్వాలి, వేరే పాత్ లేదు దానికి. ఫోటాన్స్ ట్రావెల్ ఇన్ ఎ ఆర్గనైజ్డ్ మేనర్, ఒకే పాత్రలో ట్రావెల్ అవ్వాలి, ఒకదాని తర్వాత ఒకటి ట్రావెల్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి లైట్ ఒకే చోట కాన్సన్ట్రేట్ అవుతుంది, ఎక్కువ చోట కాన్సన్ట్రేట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ వచ్చేసి హై ఇంటెన్సిటీ, ఒక్క చోట ఉండడం వల్ల చాలా ఎక్కువ లైట్ ఒకే చోట పడుతుంది. ప్రిసైజ్ ఎనర్జీ డెలివరీ, ఒకే పాయింట్ మీద ప్రిసైజ్గా ఎనర్జీ డెలివరీ అవుతుంది. ఆర్డినరీ లైట్ లేజర్ బీమ్ అనేది మినిమల్ డైవర్జెన్స్ స్ట్రైట్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లేజర్ లైట్ అండ్ టైప్స్ ఆఫ్ వేవ్ లెంత్. ప్రీవియస్ ఆన్సర్లోనే సేమ్ పాయింట్స్. హీలియం నియాన్ లేజర్ 630 నానోమీటర్ వేవ్ లెంత్ ఉంటుంది, రెడ్ కలర్ లైట్ వదులుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ లేజర్ 904 నానోమీటర్ ఉంటుంది. ఇది వదిలే లైట్, దీని నుంచి వచ్చే లైట్ మనకు కనబడదు, ఇన్విజిబుల్ రేడియేషన్ ఉంటుంది. బట్ దీనికి డీప్ పెనిట్రేషన్ ఉంటుంది. ఎంత అంటే 30 మిల్లీమీటర్ వరకు పెనిట్రేషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంబైన్డ్ యూనిట్, సేమ్ యాజ్ యూజువల్గా ఇందాక ప్రీవియస్ ఆన్సర్లో చదివినట్టే సేమ్. హీలియం నియాన్ లేజర్ ఇంకా ఇన్ఫ్రారెడ్ లేజర్ రెండింటి కాంబినేషన్ ఉంటుంది అందులో. సో దానివల్ల ఏంటంటే మనకి విజిబుల్ లైట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ డీప్ పెనిట్రేషన్ కూడా పాసిబుల్ అవుతుంది. సో అదే విజిబుల్ లైట్, డీప్ పెనిట్రేషన్, డీప్ టిష్యూ పెనిట్రేషన్ విత్ సిగ్నిఫికెంట్ హీటింగ్ అండ్ సూపర్ఫిషియల్ స్కిన్స్. హీలియం నియాన్ లేజర్ 630 నానోమీటర్, ఇన్ఫ్రారెడ్ 904 నానోమీటర్. ఈ రెండింటిని కలిపి కంబైన్డ్ యూనిట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేటగరైజేషన్ ఆఫ్ పవర్ ఆఫ్ లేజర్స్. సేమ్ ప్రీవియస్ ఆన్సర్ లానే సాఫ్ట్ లేజర్,
వెరీ లో అవుట్పుట్, సూపర్ఫిషియల్ ఎఫెక్ట్స్ ఉంటాయి దీన్ని, అంటే పై పైన మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మిడ్ లేజర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? కామన్లీ యూజ్డ్ బై ద ఫిజియోథెరపిస్ట్. డీప్ బయాలజికల్ ఎఫెక్ట్స్ ఉంటాయి వీటివి. డస్ నాట్ కాజెస్ టిష్యూ డ్యామేజ్ బట్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పవర్ లేజర్ ఏంటి? డిస్ట్రక్టివ్ ఆర్ సర్జికల్ ప్రాసెస్. అంటే కీమోథెరపీ అంటారు చూడు, కీమోథెరపీలో కీమో రేడియేషన్ని హ్యూమన్ బాడీలోకి పంపిస్తారు. ఈ పంపించినప్పుడు ఇది ఏం చేస్తుంది, అక్కడ ఉన్న క్యాన్సర్ సెల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. అండ్ క్యాన్సర్ సెల్సే కాదు, చుట్టుపక్కల ఉన్న సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో అందుకే ప్రిసైజ్గా కంట్రోల్డ్గా చేస్తారు దీన్ని. సేమ్ యాజ్ వెల్ పవర్ఫుల్ లేజర్స్కి ప్రాపర్టీస్ ఏముంటాయంటే ఇవి మన సెల్స్ని డ్యామేజ్ చేసిస్తాయి. మిడ్ లేజర్ అలా కాదు. మిడ్ లేజర్ ఏంటి? ఓన్లీ ఎఫెక్ట్ చేస్తాయి కానీ డ్యామేజ్ చేయవు మిడ్ లేజర్. కానీ ఇది అలా కాదు, దీనికి డ్యామేజ్ చేసే ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో అందుకే పవర్ఫుల్ లేజర్ని చాలా సర్జికల్ ప్రాసెస్కి మాత్రమే వాడతారు. సో దట్ ఈస్ పవర్ఫుల్ లేజర్. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ అబ్జార్ప్షన్. లా ఆఫ్ ట్రాన్స్మిషన్ అండ్ అబ్జార్ప్షన్ ఏంటంటే, లా ఆఫ్ అబ్జార్ప్షన్ ఏంటంటే యాజ్ యూజువల్గా ఫస్ట్ ఆన్సర్లో మనం చదువుకున్నట్టు ఒక 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 లైట్ కానీ ఏదైనా థెరపీ జరగాలి అంటే లైట్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. అలా అని చెప్పి లైట్ దాని త్రూగా పాస్ అవ్వకూడదు. లైట్ అనేది దాని మీద పడి అది అబ్జార్బ్ చేసుకోవాలి, అప్పుడైతేనే దానికి థెరపీ ఎఫెక్ట్ ఉంటుంది. ఫ్రమ్ ఎ లేజర్ ఎనర్జీ దట్ ప్రొడ్యూసెస్ ఎ థెరపిక్ ఎఫెక్ట్, ఇట్ మస్ట్ బీ అబ్జార్బ్డ్ బై ద టిష్యూ. యాక్సిలరేటెడ్ రిపేర్, రిడక్షన్ ఆఫ్ పెయిన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొసైన్లో సేమ్ ఫస్ట్ ఆన్సర్లో చదువుకున్నట్టే ఒక లైట్ మ్యాక్సిమం ఎఫెక్ట్ రావాలి అంటే 90 డిగ్రీ యాంగిల్లో ఉండాలి. లేజర్ లైట్ 90 డిగ్రీ యాంగిల్లో వచ్చి స్కిన్ మీద పడితేనే దాని మ్యాక్సిమం ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ దాన్ని ఇట్లా ప్యారలల్గా పెట్టినా ఇట్లా క్రాస్గా పెట్టినా మినిమం ఎఫెక్ట్ వస్తుంది. ఇదే కాస్ 0 డిగ్రీ అంటే అబ్జార్ప్షన్ ఈజ్ మ్యాక్సిమం. అంటే మ్యాక్సిమం పెనిట్రేషన్ అక్కర్స్ విన్ ద లేజర్ బీమ్ స్ట్రైక్ అట్ స్కిన్ అంటే 90 డిగ్రీ యాంగిల్. 90 డిగ్రీ యాంగిల్ మీద స్కిన్ మీద పడితేనే మ్యాక్సిమం పెనిట్రేషన్ ఉంటుంది. అట్ దిస్ పొజిషన్ కాస్ థీటా ఈజ్ 0 అండ్ అబ్జార్ప్షన్ ఈజ్ మ్యాక్సిమం. లేజర్ బీమ్ స్ట్రైట్ రావాలి ఎప్పుడైనా. ఓకే, లేజర్ బీమ్ షుడ్ బి స్ట్రైట్ టు ద స్కిన్ 90 డిగ్రీ యాంగిల్. ఓకే, 90 డిగ్రీ యాంగిల్. నెక్స్ట్ వచ్చేసి పల్సెస్ అండ్ కంటిన్యూస్ అవుట్పుట్. సేమ్ యాజ్ ప్రీవియస్ ఆన్సర్. బీమ్ అనేది కంటిన్యూస్గా కూడా పడవచ్చు. స్కిన్ ఉందనుకో, స్కిన్ మీద కంటిన్యూస్ ఎమిషన్ కూడా జరగవచ్చు. ఇట్లా కంటిన్యూగా లేజర్ లైట్ పడుతూనే ఉంది. లేకపోతే నెక్స్ట్ వచ్చేసి పల్స్ ఎమిషన్ ఏంటి? స్కిన్ ఉంది, పడుతుంది ఆగిపోతుంది, పడుతుంది ఆగిపోతుంది. సో అదే ఫ్రీక్వెన్సీ వచ్చేసి 550 హెర్ట్జ్ టు 750 హెర్ట్జ్. పల్స్ విత్ వచ్చేసి 150 మిల్లీ సెకండ్స్. అంటే ఏంటంటే ఎవ్రీ 150 మిల్లీ సెకండ్కి, అంటే ఎవ్రీ 1/5 మిల్లీ సెకండ్కి ఒకసారి పల్స్ పడుతుంది స్క్రీన్ మీద, అంటే స్కిన్ మీద ఒకసారి లేజర్ వచ్చి పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ 150 మిల్లీ సెకండ్స్ ఏమి ఉండదు. నెక్స్ట్ మళ్ళీ 150 మిల్లీ సెకండ్స్కి తర్వాత లేజర్ వచ్చి పడుతుంది. అది సూపర్ఫిషియల్ బయాలజిక్ సిమ్యులేషన్, వెరీ లో యావరేజ్ ఇంటెన్సిటీ, నో థర్మల్ ఎఫెక్ట్, పేషెంట్ ఫీల్స్ నథింగ్. ఓకే, పల్స్ ఎఫెక్ట్ ఇది మినిమల్ ఎఫెక్ట్ ఉంటుంది బాడీ మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ లేజర్ థెరపీ. ఎనర్జీ యాడెడ్, ఆటమ్ ఎక్సైట్ అవుతుంది, ఫోటాన్ రిలీజ్ అవుతుంది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరుగుతుంది, లేజర్ బీమ్ ఫార్మేషన్ అవుతుంది, లేజర్ బీమ్ ఎమిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది మెషిన్ నుంచి. టిష్యూ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, అబ్జర్వ్ చేసుకుని థెరపేటిక్ ఎఫెక్ట్ ఉంటుంది దానివల్ల. ఓకే.